వాళ్ళ పితరుల కాలం నుండే ఇజ్రాయేలీల విధులు భిన్నంగా ఉన్నాయి. ఎప్పటి నుండి? ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయటికి వచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర దేవునితో వాళ్ళు ఒక ఒడంబడిక చేసుకున్న తర్వాత, నిబంధన చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క స్థితి గతి అన్ని మారిపోయింది, మొత్తం మారిపోయింది. కాబట్టి ఒకవేళ ఇజ్రాయేలీలు అరణ్యంలో కానీ ఆ తర్వాత కానీ ఒకవేళ ఏదో కొన్ని విషయాల్లో తప్పిపోవచ్చేమో, కానీ మిగిలినటువంటి జనులందరికంటే వీళ్ళ విధులు మాత్రము భిన్నంగా ఉంటాయి. మిగిలినటువంటి జనులందరికంటే వీళ్ళ విధులు, వీళ్ళ ఆచార సాంప్రదాయములు అనేటువంటివి భిన్నంగా ఉంటాయి. ఇది ఇజ్రాయేలు గురించి మనకు తెలియజేయబడిన చరిత్ర, మనకున్నటువంటి సమాచారం. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనకు వద్దాం. క్రొత్త నిబంధన అపోస్తల కార్యములకు వద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 42వ వచనం కూడా చదువుదాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెక్కై ఉండిరి. ఎవరు వీరు? On the day of Pentecost, AD 33, క్రీస్తు శకం 33వ సంవత్సరములో యెరూషలేములో ఏర్పడినటువంటి సంఘము యొక్క ఆలోచన విధానం కానీ, వాళ్ళ జీవన విధానం కానీ, వాళ్ళ విధులు కానీ ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ 3,000 మందితో ఏర్పడినటువంటి సంఘము ఇప్పుడు